మామూలుగా శివాజీ వ్యాఖ్యల తర్వాత అనసూయ మీద ఫోకస్ అయింది మొత్తం. ఎందుకంటే ఆమె తన వైపు తిప్పుకునింది ఫోకస్ అంతా కూడా. తను నా నా బట్టలు నా ఇష్టం, నువ్వెవడు అడగడానికని పెట్టడం. దాంతో పాటు ఆమె అనేక వీడియోల్ని, అంటే స్లో కాల్డ్ అశ్లీలంగా ఉన్న వీడియోలంతా పెట్టడం, బికినీవి అవన్నీ కూడా మళ్ళీ షేర్ చేయడం. దాంతో అందరూ కూడా ఆమె వైపుకి వెళ్ళారు. కొంతమంది కేసులు కూడా పెట్టి ఆమెను అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్లు అయినాయి. ముఖ్యంగా మహిళలు కూడా ఆమె మీద చాలా తీవ్రంగా నైట్ చేస్తున్నారు. దాంతో ఆమె తనని వ్యతిరేకిస్తున్న మహిళలను కూడా కించపరిచే విధంగా వీడియోలు చేశారు. దాంతో ఇంకా పెరిగింది. మామూలుగా మన పబ్లిక్ టాక్ లో మన వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా చాలా తీవ్ర వ్యతిరేకత జనాల్లో ఆమె మీద వచ్చింది. ముఖ్యంగా ఆమె చిన్నపిల్లల తన 2 కొడుకులు ఉన్నప్పుడు అలాంటి బట్టలు వేసుకోవడం. తర్వాత నా పెద్ద కొడుకు స్లీవ్లెస్ కనబడితేనే అరుస్తాడు, నడుం కనబడినా ఇది చేస్తాడు, కానీ నేను ఇది నా చాయిస్ రా, నా ఇష్టం అని చెప్తాను అని ఆమె చెప్పడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. ఈవెన్ సైకాలజిస్టులు కూడా ఏజ్ వస్తున్న పిల్లలతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, దాని ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద చాలా ఘోరంగా పడే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. మేబీ ఆమె తెలివి తక్కువ ఏం కాదు కాబట్టి నా పిల్లలు నా ఇష్టం అని డీల్ చేసే అవకాశం ఉంది. కాకపోతే పబ్లిక్ ఇండీసెన్సీ కింద ఆమెను కేసు పెట్టచ్చు ఎవరైనా. ఎందుకంటే నీ పిల్లల్ని ఇష్టమైతే నీ మీ ఇంట్లో పెట్టుకో, కానీ ఆ ఫోటోలంతా వీడియోలంతా తీసి బయట పెడితే వేరే పిల్లలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. రేపు ఆ క్లాస్మేట్లే కూడా మీ అమ్మ చాలా హాట్గా ఉందిరా మీ మమ్మీ అని అనొచ్చు. ఇవన్నీ జరుగుతుంది వాళ్ళకి, అది ఇబ్బంది అవుతుంది స్కూల్లో కూడా. ఇలాంటివి మాట్లాడుతున్నారు. కానీ ఆమె ఏమీ తగ్గట్లేదు. ఆమె ఇప్పుడు లేటెస్ట్గా ఒక వీడియో పెట్టింది. అయితే ఇందాక చూస్తే ఆ వీడియో తీసేసింది మరి ఆమె ఇన్స్టాలో. ఆ వీడియో అయితే మిగతా ఛానల్ అంతా కూడా ఆ వీడియో ఆల్రెడీ ప్లే చేస్తున్నారు. ఆ వీడియోలో ఏముందంటే, నా సంపాదనతో నేను బతుకుతున్నా, కానీ కొంతమంది పారాసైట్స్ నా మీద ఆధారపడి బతుకుతున్నారు. అంటే నన్ను తిట్టడం ద్వారా వాళ్ళు బతికిడుస్తున్నారు. వాళ్ళు 4 డబ్బులు సంపాదించుకొని వాళ్ళు పుట్టబోషించుకుంటున్నారు. వాళ్ళని పారాసైట్లు అని తెలుగులో ఏమంటారంటే రాసి పెట్టుకున్నట్టుంది, పక్కన చూసి చెప్తుంది. పరాన్న జీవులు అంటారు వాళ్ళని. అంటే పారాసైట్స్ అన్నా పరాన్న జీవులన్నా ఇతరుల మీద ఆధారపడి బతికే జీవులు కొన్ని ఉంటాయి నేచర్లో. దాన్ని మనుషులకు అప్లై చేసి మనుషులకు కూడా చెప్తుంటారు. పరాన్న జీవి అంటే ఒక నిందాపూర్వకమైంది, నువ్వు సొంతంగా బతకలేని వాళ్ళని పరాన్న జీవులు అంటారు. అలాగే నేను కష్టపడి నా సంపాదనతో నేను బతుకుతుంటే కొంతమంది నా మీద ఆధారపడి బతుకుతున్నారు అనేది ఆమె చెప్తుంది. అంటే ఆమెకి ఎక్కువ ఇదైపోయేసరికి వీళ్ళని నిందించే విధంగా ఇదవుతుంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఒకటి, వాళ్ళని ఎట్లా పసక్కయ్యేలాగా ఏదైనా చేయాలి. 2, నాకేం ఫరక్ లేదు, మీరెంత మాట్లాడుకున్నా అన్న ఉండాలి. నాకు 2 అనిపిస్తున్నాయి, ఏది గట్టిగా అనిపిస్తే అది చేస్తాను అంటే ఒక థ్రెట్ కూడా ఇస్తుంది. మరి ఎంతమంది ఇప్పుడు అదేదో అంటారు కదా, ఒకరో ఇద్దరైతే ఆమె ఏదైనా చేయొచ్చు, కానీ వేల మందితో ఏం చేస్తుంది? పైగా ఎక్కువ మంది బీజేపీ రిలేటెడ్ వాళ్ళకి ఒక పొలిటికల్ పార్టీ ఉంది, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే. వాళ్ళు అనుకుంటే ఆమె 2 నిమిషాల్లో జైల్లో పెట్టగలరు. అశ్లీల పబ్లిక్లో ప్లాట్ఫామ్స్ లో ఇండిసెన్సీ కింద బుక్ చేస్తే ఆమె లోపల పెట్టచ్చు. అదేం పెద్ద విషయం కాదు. చైల్డ్ వెల్ఫేర్ దానికి కూడా అంటున్నారు. ఖచ్చితంగా చిల్డ్రన్ కూడా కొంతమంది చూసి మా పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారని కూడా అనొచ్చు. ఇవన్నీ పెట్టొద్దని కాదు. కాకపోతే లార్జర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, పోర్న్ ఒక పక్క ఫ్రీగా వదిలేసి అనసూయ బట్టలతోనే ఇదవుతున్నారా, పోర్న్ ఓపెన్ గా ఉంది కదా ఫోన్లలో అన్న ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. అంటే ఆర్గ్యుమెంట్ల పరంగా వేరు, లా వేరు. సో లాలో కోర్టులో రేపు ఆర్గ్యూ చేయాలి. కోర్టులో అంటే పోర్న్ ఉంది కాబట్టి నువ్వు కూడా పోర్న్ లాగా చేస్తావని అడగచ్చు. కాబట్టి లీగల్ గా వ్యవహారం వేరే రకంగా ఉంటది. సో ఏదేమైనా ఈమె తగ్గదలుచుకోలేదనేది అర్థమవుతుంది. ఈమె అటాకింగ్ మోడ్ లోనే ఉంది. నేను వాళ్ళంతూ చూస్తానని చెప్తుంది. ఆమె మధ్య కూడా వల్చర్స్ అని మీడియాను కూడా ఆమె తిట్టింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైనా కూడా మనం చరిత్ర చూసుకుంటే సోషల్ మీడియాతో కానీ లేకపోతే ఒక పబ్లిక్ తో ఎక్కువ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి, గతంలో వైసీపీలో మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? రాజకీయ నాయకులకే వాళ్ళకే దిక్కులేదు. ఇప్పుడు పెద్ద పెద్ద డబ్బులు వాళ్ళకి అన్నీ ఉన్నా వాళ్ళకే జైళ్ళలో కూర్చోండారు. ఇవాళ మిథున్ రెడ్డి లాంటి ఎంపీ, అతను అమెరికాకి మన తరపున ఇండియా తరపున వెళ్ళిన వ్యక్తి జైల్లో కూర్చున్న పరిస్థితి ఏర్పడింది. ఇవాళ వలమనేని వంశీ 2 సార్లు ఎమ్మెల్యే, ఆయనకి అన్ని రకాల అండదండలు ఉన్నాయి.
ఆయనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఆ, బతికే పరిస్థితి. ఈవెన్ జగన్ గారు కూడా జైల్లో ఉండే జగన్లో కదా కూడా వచ్చారు. జైల్లో ఉన్నాడు. ఈ అంత పెద్ద చంద్రబాబు కవిత నాయుడు ఆయన కూడా కవిత మరి 6 నెలలు ఎలక్షన్స్ ఉండింది. ముందు ఉన్నారు. చంద్రబాబు ఇంతకన్నా ఉన్నాడు, అందరూ గొప్పోళ్ళేనా? ఉన్నారు. సో ఎప్పుడైనా కూడా అదేమంటారు, ఒక ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటది, ఒక లైన్ అవును. ఉంటది. అది క్రాస్ చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది. ఇప్పుడు చట్ట ఆమె పరిధిలోకి ఇప్పుడు వెళ్ళిపోయిందంటే ఆమె పాయింట్ ఆమె చెప్పి చాలా మంది చెప్పారు. మహిళా ఉద్యమకారులు కూడా ఉమ్, శివాజీని వ్యతిరేకించారు. బట్టలు వేసుకునే ఏ బట్టలు వేసుకోవాలనేది స్త్రీలు నిర్ణయించుకోవాలి. లీగల్ గా అలో చేసినంత వరకు వాళ్ళు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు అనేది చెప్పారు వాళ్ళు. అంతవరకే కానీ వాళ్ళు వచ్చి పదే పదే వాళ్ళు అసలు వాళ్ళు సగం బట్టలు ఇప్పి బికినీలు వేసుకొని వీడియోలు పెట్టి అవన్నీ చేయలేదు. ఇప్పుడు సంధ్య మాట్లాడింది. ఆమె అవును. ఫుల్గా చీర కట్టుకొని ఎప్పుడు అట్లానే ఉంటది ఆవిడ. ఆమె మాట్లాడింది. ఆమె కూడా అనసూయ చెప్పిందే ఆమె చెప్పింది. అవును. ఇద్దరి కంటెంట్ ఒకటే. కానీ ఆమె చెప్పిన విధానం ఆమెది కన్విన్సింగ్ గా ఉంది ఎవరికైనా. వ్యతిరేకించే వాళ్ళకి కూడా ఈమె చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది. కాకపోతే మనం అంగీకరించకపోవచ్చు అనేది ఉంది. ఎప్పుడైనా అది ఉండాలి. ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసి మార్చే విధంగా మన బిహేవియర్ కానీ మన మాటలు కానీ ఉండాలి తప్ప మనం కావాలనే రెచ్చగొట్టి ఎంతమందిని రెచ్చగొట్టి నువ్వేం చేస్తావు? సాధించేది ఏం లేదు ఇక్కడ. అవును. అంటే నాకు పవర్ ఉంది, నాకు పెద్ద సర్కిల్ ఉంది, నన్ను ఎవడేం చేయలేడు. కాబట్టి మీరంతా నన్ను విమర్శిస్తే మీరు పరాన్న జీవులు అంటే ఆమెను విమర్శించి బతుకుతున్నారు. ఇక్కడ ఎవరు బతుకుతున్నారు? ఆమెను ఎవరు విమర్శిస్తే బతుకుతున్నారు? ఎవరికేం డబ్బులు వస్తాయి? ఎవరిస్తారు డబ్బులు? ఇప్పుడు ఇప్పుడు ఆమె కూడా ఆవిడెన్స్ మీద డిపెండ్ అయింది ఫ్యాన్స్ కదా. నచ్చితేనే ఆమె కూడా కదా అట్లా నేను అన్నప్పుడు ఇష్టపడింది. పరాన్న జీవి కదా. ఆమె పరాన్న ఎక్కడి నుంచి ఆమె ఏమన్నా చెమట్లు కట్టి డబ్బులు ఎక్కడి నుంచి చేస్తుంది? వచ్చినాయి? చేసిన షో అంతా ప్రజలు చూస్తేనే కదా డబ్బులు వస్తాయి. జబర్దస్తులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఫ్యాన్స్ మీద ఆడియన్స్ డిపెండ్ నుంచి అయినట్టు. వచ్చినాయి. అదే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక దశకి వెళ్ళినాక వీళ్ళకి ఒక రకమైన అహంకారం నెత్తికెక్కిపోయి నన్ను ఎవడేం చేయలేడు. మేబీ ఆమెకు పెద్ద సర్కిల్ ఉండొచ్చు, లేకపోతే వైసీపీలోకి ఏమన్నా పోతుందా అని కూడా మాటలు వస్తున్నాయి. వైసీపీలోకి పోయినా వైసీపీ వాళ్ళకి దిక్కు లేదు కదా. అవును. ఇవాళ రోజా పరిస్థితి ఏంటి? రోజా ఇప్పుడు శ్యామల ఉన్నారు, మాటలంతా కొత్తగా చాలా సైలెంట్ మంది అయిపోయి ఉన్నారు. ఎక్కడ ఉంది? శ్యామల మీద కేసు పెడితే మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చింది. వాళ్ళ తమ్ముడిని కూడా కొట్టారని చెప్తున్నారు వాళ్ళ పోలీసులు. హస్బెండ్ ని కూడా. వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ తమ్ముడిని కూడా అవును. పోలీసులు కొట్టారని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు తీసుకెళ్లి కొడితే ఇవాళ ఏముంది? ఎవరినైనా ఏమన్నా చేయొచ్చు అధికారం ఉంటే. మహామహా వాళ్ళకే ఇక్కడ దిక్కు లేదు. కేసీఆర్ లాంటి వాళ్ళే సైలెంట్ గా అయిపోయి గమ్మున ఉన్నారు. వాళ్ళ కూతుర్ని అరెస్ట్ చేసినా కేసీఆర్ తీసుకురాలేకపోయాడు 6 నెలల పాటు. అవును. సో అది పరిస్థితి ఇవాళ. ముఖ్యమంత్రులే జైళ్ళల్లో ఉండే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ చేయించినా వీళ్ళే కదా బాధ్యత వహించాలి. వీళ్ళని వాళ్ళు ఎట్లా కాపాడతారు అనేది బిగ్ క్వశ్చన్. దానికి ఆన్సర్ అయితే లేదు. ఎందుకంటే వీళ్ళ బీజేపీకి యాంటీగా వీళ్ళు ఫైనల్ గా తీసుకున్నారు. ఇప్పటి వరకు బీజేపీ అధికారికంగా దీని మీద స్పందించలేదు. అవును. బీజేపీ నాయకులు కూడా పెద్దవాళ్ళు ఎవరు స్పందించలేదు. అవును. కానీ వాళ్ళు రేపు రంగంలో దిగితే డ్రామా వేరే రకంగా ఉంటుంది. వేరే రకంగా ఉంటుంది. మరి వీళ్ళు ఎందుకు పైగా ఇది పెద్ద నాన్ సెన్స్ వ్యవహారం. నీ బట్టలు నువ్వు వేసుకుంటున్నావు, వేసుకో. అవును. దానికి ఎందుకు ఈ గొడవ? ఇప్పుడు ఆమెను ఎవరు పోయి బట్టలు వేసుకోవద్దని ఆమెను ఏమన్నా కొట్టారా, తిట్టారా? ఆమె పాటికి అంతే ఆమె కదా. వేసుకుంటా ఉంది, ఆవిడ విమర్శించారు. పెడుతుంది, వీళ్ళు పెడుతున్నారు, అంతే పెడుతున్నారు జరుగుతుంది తప్ప ఆమె సైలెంట్ గా ఉంటే అసలు శివాజీ విషయంలో ఆమె స్పందించకపోతే అవును. ఆమె మీద ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు కదా. అయిపోయింది కదా.